బాగానే ఉందండి, అన్ని విధాలా బాగానే ఉంది. ఇప్పుడు రోడ్లు చాలా బాగున్నాయి, గతంగానే ఇప్పుడు బాగానే ఉన్నాయి. గతంలో గతుకులు బాగుండేవి, ఇప్పుడు మనకు కొద్దిగా స్మూత్ గా బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇసుక బాగా దొరుకుతుంది, పనులకి వెళ్తున్నారు సార్, అందరికీ హ్యాపీగా ఉంది సార్. చంద్రబాబు మీద నమ్మకం ఉంది సార్. ఏ విధంగా ఆయన చేయగల సమర్థత ఉంది, ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పరిశ్రమ ముందుకు వచ్చేది ఇంకా బాగా ఉంటుంది, ఇంకా ముందు కూడా అందరూ సుఖంగా ఉంటాం. నమ్మకం అయితే ఉందండి. అది మంచిదే కదండి, అందరికీ ఉపయోగపడదు. చాలా బాగుందండి అన్న క్యాంటీన్ వల్ల. చాలా పేదవాళ్ళు కూడా భోజనం చాలా బాగా ఇబ్బంది పడకుండా చక్కగా ఉంటున్నారు. చాలా బాగుంది సార్, అది పేదవారికి అందుబాటుగా ఉంది. పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సార్. పర్వాలేదు, బాగా ఉందండి. ఏ విధంగా మమ్మల్ని కొద్దిగా ఇచ్చి పుచ్చుకన్నా తక్కువ ఉంది, పథకాలు కొన్ని లేవు కదా, దాని గురించి కొంతమంది ఫీల్ అవుతున్నారు. ఉందని మనం అనుకోవాలి అంతే, ఇచ్చిన వరకునే నమ్మకం లేదు కదా. రోడ్లు బాగున్నాయండి, గతంలో కొద్ది గతకలు ఉండేవి, వర్షాలు పడేకి ఇంక గతకలు ఎక్కువ, ఇప్పుడు పర్వాలేదు. నేను క్యాంటీన్కి వెళ్ళలేదండి, బాగుంది. అది పేదోళ్ళకి ఇవ్వాలండి, అందరు తినేస్తే సుఖం ఉంది, అది మంచిదే. మరి అనుకోలేదు డెవలప్ చేస్తారని, ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలేదు, శాంతి భద్రతలు అన్ని బాగున్నాయి. ఇప్పుడు పర్వాలేదు, బాగుంది. అవుతుంది 3 years కదా, 2 years కరోనా అది ఛాన్స్ దొరకలేదు, ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మట్టుకైతే చాలా బాగానే ఉందండి. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది. రోడ్లు కానీ ఇంకా స్కూళ్ళు కానీ డెవలప్మెంట్ చేస్తున్నాయి. అయితే రోడ్లు మాత్రం చాలా డెవలప్మెంట్ చేసిందండి నేను తెలిసిన మట్టికి. గతంలో అయితే గుంతల కింద రోడ్లు ఉన్నాయండి, చూసాము, అవన్నీ చాలా బాధలు పడ్డాము. నా గుంతల వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. దాని గురించి తక్షణం ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుని ముందుగా రోడ్ల మీద దృష్టి పెట్టారు. దానివల్ల రోడ్లు బాగా బాగుపడ్డాయి, ప్రజలు కూడా సౌకర్యంగా ఉంది. గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళ తేడాని చాలా కృషి చేస్తున్నారు. ఐటీ కంపెనీలు కానీ అంటే పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కృషి చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? గతంలో కూడా వచ్చినాయి కంపెనీలు, దానికి మన ప్రభుత్వం గత ప్రభుత్వం స్థలాలు ఇవ్వక తెలంగాణ వెళ్ళిపోయినాయి. ఈ లోకేష్ గతంలో కాకుండా ఇప్పుడు పరిశ్రమలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి చూస్తున్నారండి. నమ్మకం ఉందండి, అతనికి 40,000 ఇది ఎక్స్పీరియన్స్ ఉందండి, దానివల్ల డెవలప్మెంట్ బాగా చేస్తారండి. అతను మంచిదే అండి. మత్స్యకారులు కూడా పాపం వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. ఏమన్నా పడితేనే కానీ వాళ్ళకి చేపలు పడితేనే కానీ అభివృద్ధి ఉండదు. అవునండి, అప్పుడు ఏప్రిల్ ఎందుకు ఆపుతున్నారంటే అది చేపలు అభివృద్ధి చెందే టైం కాబట్టి ఆ టైంలో వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆ టైం మత్స్యకారులకి జీతం కింద 20,000 ఇస్తారన్నారు కాబట్టి వాళ్ళతో దాంతో వాళ్ళ పీరియడ్ వెళ్లకుండా ఉంటారు, బాగుంటుందండి. అది చాలా ఉపకారం అండి ప్రజలకి. 5 రూపాయలకి భోజనం అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక ఇడ్లీ రావట్లేదు 5 రూపాయలకి, అలాంటిది 5 రూపాయలు భోజనం పెడుతున్నారంటే చంద్రబాబు చాలా గ్రేట్ అండి. బాగుందండి, బాగానే ఉంది. రోడ్లో గట్టా బాగానే డెవలప్ అవుతుంది, కొంచెం డెవలప్ బాగానే కనబడుతుంది. గతంలో అంటే అంతగా ఏం లేదు, ఇప్పుడైతే కొంచెం బాగానే రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గతుకులు గట్ట లేవు, బాగానే డెవలప్ అవుతుంది. వైజాగ్ అర్బన్ ఏరియా కూడా బాగానే డెవలప్ అవుతుంది, అంతా పర్వాలేదు. ఇంకా నమ్మకం ఇంకా స్టార్టింగ్ ఏదో వస్తుంది నమ్మకం జనాలు, నాకే కాదు జనాలు అందరికి కూడా వస్తుంది.
చేస్తాడు, అభివృద్ధి చేస్తారు ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ ని కూడా స్టార్టింగ్ అతనే కదా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు తప్పగా. గతంలో చూస్తే పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి, ప్రతి ఉద్యోగాలు లేకుండా ప్రతి స్టూడెంట్స్ ఇబ్బంది పడారు. లోకేష్ గారు ప్రతి కంపెనీ తేడానికి చూస్తారు, ఎట్లా ఉండవు?